హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ ది విహారి. మీరు చూస్తున్న ఈ ఫిషింగ్ మీకు అర్థం కాలే కదా, ఏంటి ఎలా ఫిష్ చేస్తారా ఏంటి అసలు ఏం అర్థం కాలే కదా. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిషింగ్. సో మీకు చీరమేను అని తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే నేను డీటెయిల్స్ ఇస్తా. సో చీరమేన్ అంటే ఏంటంటే, చీరమేన్ అంటే ఒక చీరను తీసుకుని దాన్ని మొత్తం లాక్కెళ్ళేవారు అన్నమాట నది ఒడ్డులో. సో అప్పుడు మొత్తం ఆ ఫిషెస్ చిన్న చిన్న బేబీ ఫిషెస్ ఉంటాయి కదా, అవి దాంట్లో పడతాయి. సో అవే చీరమేన్ అంటారు. సో అలాంటిదే ఇది కూడా. సో ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే, ఒక నెట్ తీసుకున్నారు కదా, సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషింగ్. సో వాళ్ళు వల వేయలేదు, ఇలాగ వేయలేదు. సో చీరల ప్లేస్లో ఇలాంటివి తీసుకున్నారు. బట్ ఇక్కడ వేరే విషయం ఏంటంటే, ఇక్కడ చీరమేన్ కాదు వీళ్ళు తీసుకునేది, రొయ్య పొట్టు అంటారు. సో రొయ్య పట్టు అంటే ఏం కాదు, ఇప్పుడు ఇందాక ముందు బేబీ ఫిషెస్ ఎలాగైతే పట్టారో, సో అలాగే బేబీ ప్రాన్స్ మాట. సో బేబీ రొయ్యలు. సో ఇలాంటివి చీరమేన్ కానీ అండ్ ఈ రొయ్య పట్టు కానీ, రొయ్య పట్టు అంటారు కొంతమంది, రొయ్య పీస్ అంటారు. సో ఇది ఎప్పుడు దొరుకుతాయంటే ఓన్లీ ఈ ఎర్రగోదావరికి. సో చాలా నిజంగా అందుకని ఎర్రగోదావరి కోసం ఫిషర్మ్యాన్ మెయిన్ ఫిషింగ్ చేసేవాళ్ళు చాలా వెయిట్ చేస్తారని చెప్పాలి. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ పడతాయి అండ్ ఇలాంటి సీజన్లో మాత్రమే దొరుకుతాయి. చీరమైన మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. సో దీని గురించి కూడా మీకు తెలియకపోతే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్, ఇది రాజమండ్రి సైడ్ కానీ అండ్ గోదావరి ఏరియాస్లో ఈ ఫిషింగ్ జరుగుతుంది. ఇది ఒక టెక్నికల్ ఫిషింగ్ మాట, కానీ ఈజీగా పడతాయండి నిజంగా. అంటే ఇంతకుముందు పాత రోజుల్లో అయితే చీరతో పట్టేవారు, ఇప్పుడు చీరతో కాకుండా డిఫరెంట్ నెట్స్తో ఇలా పడుతున్నారు అన్నమాట. సో చీరమేను అన్న పేరు వచ్చిందే అందుకు, ఎందుకంటే చీరతో పడతారు కాబట్టి. సో చాలా టేస్టీ ఉంటాయి నిజంగా, చాలా ఫ్రెష్గా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్న ఈ నెట్ వేసి పట్టేది కూడా అదే. సో మేము కూడా ఖచ్చితంగా తింటాం అన్నమాట. ఈ సీజన్ కోసం చాలామంది వెయిట్ చేసేది ఎందుకని. ఆ చీరమేను చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి వండుకుని తింటే చాలా బాగుంటాయి. అండ్ దీనికి మిక్స్తో మామిడికే వండుకున్నా చాలా బాగుంటుంది. మామిడికే చీరమేను, లేకపోతే మామిడికే రొయ్య పీస్. సో రొయ్య పీస్ అంటే మామూలుగా రొయ్యలు అందరికీ తెలిసిందే, బట్ ఇలా ఇంత చిన్న రొయ్యలు మీరు ఎప్పుడు తిని ఉండరు కదా. సో ఎప్పుడైనా ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా తినండి, చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి.
ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకట్ తివిహారీ.